నమస్తే. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో ఉన్నాం. సో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సంబంధించిన సంబరాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఇక్కడికి రాబోతా ఉన్నారు. సో పార్టీకి సంబంధించిన అంశాలు కావచ్చు, రాబోయే రోజుల్లో పార్టీకి సంబంధించిన అంశాలపై అన్నిటిపై కూడా చర్చలు జరిగే ఛాన్స్ ఉంది. సో మరి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత వాసుదేవ్ రెడ్డి గారు అయితే మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. సో మరి ఈరోజు కేసీఆర్ గారు మళ్ళీ రాబోతున్నారు. 25 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. సో మరి ఎట్లా ఉండబోతుంది మరి పార్టీకి సంబంధించి రాబోయే రోజుల్లో కావచ్చు, ఎట్లా ఉండబోతుంది? ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ కాంగ్రెస్ పాలనలో అరిగోసపడుతున్న సందర్భాలు మనం అనేక సందర్భాలు చూసినాం. వారు పెడుతున్న వేదన, వారి ఆక్రందన ఎక్కడికక్కడ సోషల్ మీడియా ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సో ఆ సందర్భంగా మరి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఈ రాష్ట్రంలో ఉన్నాము. సో ఈ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉండడమే కాకుండా ఇలా మా పార్టీ 25 వసంతాలు ముగించుకొని 26వ వసంతంలో మరి అడిగినాం. ఒక రాజకీయ పార్టీ 26 సంవత్సరాలు మనగడ సాధించాలంటే అంత ఈజీ కాదు. చాలామంది చాలా పార్టీలు ఆనాడు మొదలుపెట్టినాడు ఏమన్నారు, ఇది మబ్బలో పుట్టింది పుగ్గలో పోతుంది అన్నారు. అనేక ఏళన చేసిండ్రు, విమర్శలు చేసిండ్రు. ఈ బక్కపల్చని కేసీఆర్ తోటి తెలంగాణ రాష్ట్రం వస్తుందా అని భావించిండ్రు. ఆ విమర్శలు చేసిన సందర్భం కూడా మన కళ్ళ ముందు ఉన్నది. ఇలా అవన్నీ కూడా డెఫినెట్లీ గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. ఇలా గులాబీ పార్టీ లేకుంటే, టీఆర్ఎస్ పార్టీ అనేది లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? ఇలా నాడు కేసీఆర్ గారు డిప్యూటీ స్పీకర్ పదవులకు రాజీనామా చేసి, తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి 2001 ఏప్రిల్ 27న మరి ఈ పార్టీ ఆవిర్భావం జరిగింది. అప్పటి నుంచి వెళ్ళి 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం, 10 సంవత్సరాలు ప్రజల ఆశీస్సులతోటి పరిపాలన, ఆ తర్వాత ఇవాళ ప్రతిపక్ష పార్టీ, మూడింటిని కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితిగా బీఆర్ఎస్ పార్టీగా మేము చవి చూసినాం. సో కాబట్టి తప్పకుండా మళ్ళీ ఈ రాష్ట్రానికి మరి శ్రీరామ రక్ష ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ గారు ఒక మాట చెప్పేది, స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పి. ఇలా డెఫినెట్లీగా ఈ రాష్ట్రానికి స్వీయ రాజకీయ అస్తిత్వం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. తప్పకుండా ఇలా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఇప్పటికే అనేక పోరాటాలు తెలంగాణ ప్రజలకు అండగా ఉండి చేసిన సందర్భం ఉన్నది. మళ్ళీ మరి అధికారంలోకి రావడానికి ఇలా జరగబోతున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తప్పకుండా పార్టీ సభ్యత్వాన్ని, అదేవిధంగా పార్టీ పునర్నిర్మాణాన్ని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చేసే దిశగా మరి దిశను ఇలా మా నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చెప్పబోతా ఉన్నారు. తప్పకుండా మళ్ళీ అధికారమే లక్ష్యంగా, ప్రజల ఎజెండే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది. సో అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన నడుస్తూ ఉంది. అసలు ఎట్లా ఉందనిపిస్తుంది మీకు? ఎందుకంటే మొన్న ఒక సభలో మాట్లాడుతూ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తా, మళ్ళీ అధికారంలో నేనే వస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఒకటి వాస్తవమే. ప్రతిపక్ష హోదా లేకుండా చేసేయడం అయితే ఖాయం. ప్రతిపక్ష హోదాలో ఉండం, మేము అధికార పక్ష హోదాలో ఉండబోతా ఉన్నాం. మేము ఉండేది నెక్స్ట్ అధికార పక్ష హోదాలో, ప్రతిపక్ష హోదా ఉండదు. అది ముందే గ్రహించినట్టున్నది రేవంత్ రెడ్డి గారు. కాబట్టే ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తా అన్నాడు. అయ్యా, నువ్వు లేకుండా చేసినావు, నువ్వు వచ్చిన మొదటిసారే. ఇప్పుడు ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రారంభం కావాలంటే కనీసం ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పడుతుంది వారి యొక్క పరిపాలన చూసినాక. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఆదిలోనే మొట్టమొదటి జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళ సొంత జిల్లాలోనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవడం జరిగింది. సొంత జిల్లాలోనే స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా జరిగిన ఎన్నికల్లో. ఆ తర్వాత మీరు చెప్తా ఉన్నారు, ఎంపీ ఎన్నికల్లో 0 అయిందా, ఆ ఎన్నికల్లో 0 అయిందని చెప్పి. నువ్వు ఏ ఎన్నికల్లో నువ్వు లోపాయికారు ఒప్పందాలు పెట్టుకొని 0లు చేసినా ప్రజలలో హీరోగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ, హీరోగా ఉన్నాడు కేసీఆర్ గారు. అందుకనే మీరు చేసిన అనేక చర్యల వల్ల, మీరు తీసుకున్న హైడ్రా కావచ్చు, మీరు తీసుకున్న అనేక ప్రజా వ్యతిరేక చర్యల వల్ల ప్రజలు హింసకు గురవుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలు అధోగతి పాలవుతూ ఉన్న సందర్భం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి అందుకనే వారి ప్రజల కోసం ఇలా ప్రతిపక్ష పార్టీగా రాజీలేని పోరాటం చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపుతూ వారిచ్చిన 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలను నెరవేర్చేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది. ప్రజల ఎజెండాగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. సో అయితే మొన్న జరిగిన ఆర్టీసీ ఎంప్లాయీలకు సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో, బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, వాళ్ళని 10 ఏళ్ళు అన్యాయం చేసింది, మేము అధికారం రాగానే చేస్తాను హామీ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 2.5 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళ సమస్యలు పట్టించుకోలేదు. సో ఏదైతే శంకర్ గౌడ్ గారు చనిపోయిన తర్వాత హుటాహుటిన దానికి సంబంధించిన పరిష్కారం చేసే అంశాన్ని ఎట్లా చూస్తున్నారు? ఇవాళ శంకర్ గౌడ్కు మృతికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి కూడా. ఎందుకంటున్నానంటే ఆర్టీసీ జేఏసీలో కొంతమంది మంత్రులు ఏం చెప్తా ఉన్నారంటే ఇది ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి అంటారు. రెచ్చగొట్టుడు కాదు మంత్రి గారు, ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. 41 రోజులు
వాళ్ళు నోటీస్ ఇచ్చారు సమ్మెకు. 41 రోజుల నుంచి వెళ్ళి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? గుడ్డి గుర్రాల పన్ను తోమిందా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేరళ ప్రచారానికి వేయండు, ఇంకెక్కడికో ప్రచారానికి వేయండు, కానీ వాళ్ళని పిలిచి మాట్లాడే సమయం దొరకలేదా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? అధికారులతోటి కమిటీలు వేసి కాలయాపన చేయడం వల్లనే ఇలా వాళ్ళు ఇబ్బందుల పాలై ఒక ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మరి మృతికి కారణమైంది కదా. అది మీ అలసత్వం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల. ఇలా ఆనాడు కేసీఆర్ గారు డెఫినెట్గా మీరు వారు విమర్శిస్తూ ఉన్నారు కొంతమంది, మీ కేసీఆర్ గారు ఆర్టీసీ కార్మికులను పట్టించుకోలేదని. డెఫినెట్గా కొంత ఆలస్యమైంది పట్టించుకోవడంలో. ఆ తర్వాతనైనా వారికి ఎప్పుడు ఏ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని ఆనాడు కేసీఆర్ గారు క్యాబినెట్లో తీర్మానం చేసి ఆ తర్వాత అసెంబ్లీలో చర్చ పెట్టి చట్టం తీసుకొచ్చి గెజిట్ ఇచ్చినాం. ఇలా అపాయింటెడే ఫిక్స్ చేయడానికి చిన్న అపాయింటెడే ఇలా ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. మీరు మేనిఫెస్టోలో పెట్టిర్రు, పిఆర్సీలు పెండింగ్ ఉన్న పిఆర్సీలు ఇస్తా అన్నారు. ఆ తర్వాత అపాయింటెడే అనౌన్స్ చేస్తా అని చెప్పారు. గవ్వే కదా వాళ్ళు అడిగిన, గొంతమ్మ కోరికలు కాదు కదా అడిగింది. సో వాటిని కూడా అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించింది కాబట్టే ఇలా శంకర్ గౌడ్ మృతికి కారణమైంది. అనేక పోరాటాలకు నిలయంగా తయారైన కారణం ఈ ప్రభుత్వం. కాబట్టి వారు ఈ మమ్మల్ని విమర్శించే నైతిక అర్హత కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ లేదు. అంటే రాష్ట్రంలో చూసుకుంటే కొత్త పార్టీలు పుట్టుకొస్తా ఉన్నాయన్న. సో అంటే బీఆర్ఎస్ పార్టీపై సంబంధించి కూడా అనేక రకమైన ఆరోపణలు కావచ్చు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారిపై కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు, ఉద్యమకారులను మోసం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అనేక రకమైన మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం సమాధానం? ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చే పార్టీలు ఎవరి సేన కోసం పనిచేస్తున్నాయో ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇలా పార్టీ పుట్టుకొచ్చిన పార్టీ మీ జనం అనుకుంటున్నారు. ఇలా రేవంత్ రెడ్డి సేనా అసోసియేషన్ తయారైంది. ఇలా వారు పెట్టుకున్నది ఏంది? TRSA, తెలంగాణ రేవంత్ రెడ్డి సేనా అసోసియేషను. రేవంత్ రెడ్డిని కాపాడుకోవడానికి పెట్టుకున్న అసోసియేషన్. అది పార్టీగా మేము భావిస్తలేము. అది పార్టీ కాదు, పార్టీ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. వారి హ్యాండిల్లోనే, వారి పర్సనల్ హ్యాండిల్లోనే ఆ పార్టీ పేరు ఏంది? TRSA అంటే అదే కదా. TRS అసోసియేషన్, అది పార్టీ ఎట్లయితుందండి? సో కాబట్టి అది ఇంకా ముందుకు పోవాలి. అది రిజిస్ట్రేషన్ అయిందా కాలేదా అనేది ఇంకో వేరే చర్చ. బట్ వారు ఇప్పుడు చెప్తున్న ప్రకారం అయితే అది రేవంత్ రెడ్డిని కాపాడుకోవడానికి పెట్టిన ఒక అసోసియేషన్ మాత్రమే. వారు ప్రతిపక్ష పార్టీలు ఎట్లయితే మాట్లాడుతూ ఉన్నాయో సో వారు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. ఇలా వారు మాట్లాడే వారికి నేను ఒకటి స్ట్రేట్గా మీ యొక్క యోయో టీవీ ద్వారా ప్రశ్నించదలుచుకున్నా. అయ్యా, మీకు ఓనమాలు నేర్పింది ఎవరమ్మా? నువ్వు ఇయ్యాల గుర్తొచ్చిందా నువ్వు అమ్మ అని? నీకు ఓనమాలు నేర్పింది ఎవరు? రాజకీయ ఓనమాలు నేర్చుకున్న తండ్రినే. అరే, తల్లిదండ్రులనే చక్కగా చూసుకొని నీకు ఈ రాష్ట్ర ప్రజలను చూసుకునే నైతిక హక్కు ఉన్నదా? నువ్వు తండ్రిని హింసిస్తావు కదా, రోజు తండ్రిని తల్లిని ఇబ్బంది పెడతా ఉన్నావు కదా, ఈ రాష్ట్ర ప్రజలను ఎక్కడ చూసుకుంటావు అమ్మా నువ్వు? అది ఎక్కడైతుంది? ఇక అనుభవిస్తున్న పదవులని ఇప్పుడు నేను ఆనాడు 10 సంవత్సరాలు అనేక రకాల పదవులు అనుభవించినావు. నీకు పార్లమెంట్ సభ్యుడు చేసిండు, పార్లమెంట్ సభ్యుడి తర్వాత నువ్వు ఓడిపోతే నిన్ను ఎమ్మెల్సీ చేసిండ్రు. ఇవన్నీ మర్చిపోయినావు ఒక్కటేసారి. ఇవన్నీ మర్చిపోయి ఇలా ఇప్పుడు నీకు తండ్రిగా నువ్వు భావించుకుంటలేవు. కానీ ఇలా అనేక మంది మాలాంటి తెలంగాణ ఉద్యమకారులందరం కూడా మా కేసీఆర్ గారి మీద ఈగ వాళ్తే ఇట్లా ఒక్క కాలు మీద వేస్తూ ఉన్నావు. ఇలా మాకేం బ్లడ్ రిలేషన్ లేదు, కానీ నీకు బ్లడ్ రిలేషన్ ఉన్నది. బ్లడ్ రిలేషన్ ఉన్నా కూడా నువ్వు ఆ రకంగా తల్లిదండ్రులను వేదనకు గురి చేస్తూ ఉన్నావంటే ఈ పాపం ఊరికే పోదమ్మా నీకైతే. ఎందుకంటే చాలామంది చెప్తారు, ఇంట్లో చక్కదిద్దుకోనోడు బయటకు వచ్చి చక్కదిద్దుకుంటారా అని అంటాం కదా మనం చాలా సందర్భాల్లో. తల్లిదండ్రులే చూసుకోనోళ్ళు బయట సమాజాన్ని ఎలా చూసుకుంటారని సమాజం ప్రశ్నిస్తూ ఉన్నది. అంటే ఒక పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ దాని పక్కన పెట్టి ఎంతసేపు ప్రతిపక్ష పార్టీలు ఉన్న బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడిన వైఖరిని ఎట్లా? డెఫినెట్గా ఇప్పుడు దీన్ని బట్టే తెలిసిపోతున్నది కదా నువ్వు ఎవరి లక్ష్యం కోసం. నీ లక్ష్యం ఏంది? నీ లక్ష్యం కేసీఆర్ గారి పడగొట్టాలి. ఆయనతోటి అయితే లేదు. మీ అసోసియేషన్ పెట్టించిన నాయకునితో ఏమైతే లేదు. ఆయనతోటి కాదని తేలింది కాబట్టి ఇంట్లో కుటుంబంలో చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేసిండు. ఆ ప్రయత్నం నీతోటి పెట్టించిండు. కాబట్టి ఇలా వాళ్ళతో కాదు నీతోటి సాధ్యమయ్యేది ఏమి లేదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉన్నది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ రావాలి, ఈ రేవంత్ రెడ్డి పరిపాలన పోవాలని భావిస్తూ ఉన్నారు. దానికోసం మీరు ఎన్ని కుప్పుగంతలు వేసినా, ఎన్ని రాజకీయ పార్టీలు పెట్టినా, ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపు 127 రాజకీయ పార్టీలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. అందులో ఇది రిజిస్ట్రేషనే కాలేదు. సో కాబట్టి దీంతో పెద్దగా ఒరిగేది లేదు, అయ్యేది లేదని తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. దీనికంటే ముందు మన బీసీ నాయకుడిగా ఉన్న తీన్మార్ మల్లన్న కూడా ఒక పార్టీ పెట్టిండు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఏమైందో చూడలేదా?
ఈ ఈ పార్టీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అది పెట్టుకోండి, దాంతో ఎవరికేది లేదు అయ్యేది లేదు, మాకు అయ్యేది ఏం లేదు. ఇలా డెఫినెట్లీగా ప్రజల ఏజెండాగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తూ ఉన్నది. ఇలా ప్రతిపక్ష పార్టీగా అనేక పోరాటాలు చేసింది. భవిష్యత్తులో కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపైన వెంబడిస్తాం, వేటాడుతాం. రేవంత్ రెడ్డి దిగదాకా తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ.